చంద్రబాబు చెప్పుకునే సర్వేలన్నీ ఉత్తుత్తి అని అంటున్నాడు. మైక్ అంత గొంతేసుకొని మీదపడే అంబటి రాంబాబు ఏరే ప్రాబ్లమ్స్ ఎవరు అడగకుండా ఉండటానికే చంద్రమి ఎత్తేసాడంటున్న రాంబాబుతో నా సిట్ చాట్ ఎట్టా ఉంటుందో చూసుకోండి. ఏంది రాంబాబు, మేత ఏమన్నా దొరికిందే? చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేయించారట, ర్యాంకులు ఇచ్చారట. చూసావా, ఎమ్మెల్యేలకే ఎగ్జామ్స్ పెడతా ఎట్టా పరిగెత్తేస్తున్నాడు. అనేకమైనటువంటి దుర్మార్గ కార్యక్రమాలు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి ఒక సర్వే ఏదో చేశానని చెప్పి, ర్యాంకింగ్లు అని చెప్పి మొన్న విడుదల చేశారు. ఎట్టా పని చేస్తున్నాము, అప్పుడప్పుడు చూసుకోకపోతే ఎట్టా? చంద్రబాబు నాయుడు గారికి 9వ స్థానం ఉందట, చింతమనేని ప్రభాకర్ గారికి 3వ స్థానం ఉందంట. చూసావా, మీ సారు సీఎం అయి ఉంటే మొదటి 3 ప్లేసులు నేనేననేవాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా చింతమనేని ప్రభాకర్ దెందులూరు శాసనసభ్యులు ముందు వరుసలో ఉన్నారు. ఎందుకు ఉండకూడదు? అసలే ఆ ఎమ్మెల్యే కాస్త స్పీడు. ఈ పరిపాలన ఎంత దౌర్భాగ్యమైనటువంటి రీతిలో ఉన్నదో చంద్రబాబు నాయుడు గారి సర్వేనే చెప్పకనే చెబుతా ఉన్నది. జనానికి ఆ దూకుడే నచ్చుతుందేమో, అట్టెందుకు అనుకో. చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదు. ప్రజల యొక్క దృష్టిని మరలించడం కోసం అనేక ఎత్తుగడలు వేయటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తులు. ఏం చేయకపోతే ఎవరు ఎట్టా పని చేస్తున్నారో ఎట్టా తెలుసుద్ది? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి తలుచుకుంటే అతి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు అధికారం రాకపోవడం, నువ్వు ఎమ్మెల్యేవి కాకపోవడం భయంకరమే. 40 సంవత్సరాల వ్యవధిలో ఏ రోజు నువ్వు కృష్ణా డెల్టాకి ఖరీఫ్కు నీళ్లు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. చంద్రానికి ఆ వానదేవుడికి క్షణం కూడా పడదా అంటావు, అంతేగా? కందిపప్పు 140 రూపాయలు, శనగపప్పు 100 రూపాయలు, 120 రూపాయలు, కూరగాయ ధరలు మండిపోతూ ఉన్నాయి. ఎర్రగడ్డల రేట్లు పెరిగితే మోడీనే ఏం చేయలేకపోతున్నాడు. సామాన్యుడి బ్రతుకు అధ్వాన్నమైనటువంటి రీతిలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారి దౌర్భాగ్యమైనటువంటి సంవత్సర కాలం పైచిలకు జరిగినటువంటి పరిపాలన. నువ్వు వచ్చింది సర్వే గురించి మాట్లాడడానికే, రేట్లు చెప్పడానికే? దీని నుంచి దృష్టి మరలించడం కోసం ఏదో ఒక సర్వేలని చెప్పేసి ఇలాంటివన్నీ వదిలేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. పోనీ నువ్వు చెప్పు, చంద్రబాబు పాలన ఎట్టుందో? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక దుర్యోధనుడి పరిపాలన లాగా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక రావణాసుడి పరిపాలన లాగా. ఏ సీతను ఎత్తుకుపోయాడో చెప్పు. ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 131వ ర్యాంక్ ఇచ్చారు. ఒరే, అందుక నీ కడుపు మంట. ముందు లోకల్ జనాన్ని ఓదార్చమను. 175వ ర్యాంక్ ఇస్తే బాగోదేమో, బహుశా ఆయన 131వ ర్యాంక్ ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నది. ఫస్ట్ ర్యాంకు కావాలంటే మీరు ఏరే సర్వే చేయించుకోవడమే. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా మీ పరిపాలన బాగుంది, సర్వేల్లో కూడా చాలా అద్భుతంగా ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడిపోయిందని మీరు భావిస్తున్నారు కదా. కమాన్, ప్రమాణాలు పోర్లు దండాలు లాంటివి ఆయన ఒంటికి పడవు. మీ దగ్గర నిజంగా ఆ ధైర్యం ఉంటే రద్దు చేసి శాసనసభ ఎన్నికలకు వెళదాం రండి. నీ పాసు గల ఈసారి గెలుస్తానని అంత నమ్మకం వచ్చేసిందా? ఇవాళ ఎన్నికలు జరిగితే మీ పరిపాలన మీద ఏ విధమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో ఒక్కసారి సామాన్యుల్లోకి వెళితే మీకు అర్థమవుతా ఉంది. ఓదార్పు యాత్రలకు వచ్చే వాళ్ళందరినీ మన అకౌంట్ లో వేసుకుంటున్నట్టుంది. 100 ప్రశ్నలతో మేము ఒక ప్రజా బ్యాలెట్ సంధించాం. అది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు నేను పంపుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన సర్వే చేయించినందుకు ప్రతీకారంగానా మీ ఎంట్రన్స్ టెస్ట్? 100 ప్రశ్నల్లో కనీసం ఒక్క ప్రశ్నకైనా సరే ఒక్క మార్క్ వేసుకొని తెలుస్తుంది మీకు అని మనం చేస్తున్నాం. వాళ్ళు వాకే అంటే నువ్వు ఇన్విజిలేటర్ గా వస్తావా? పని లేకపోతే సరి. నిజంగా మీకు దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంటే, మీ పరిపాలన మీద మీకు అంత బ్రహ్మాండమైన విశ్వాసం ఉంటే కమాన్ రండి, ఎన్నికలకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వడ్డమ్మ బడవా, వాళ్ళేదో సర్వే చేసుకుంటే
ఎంత సీరియస్ రియాక్షనా? నిజంగా సీరియస్ గా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసుకోవాలి. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గానే వెనకబడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు. కామెడీ కోసం చేయించుకున్నారనుకున్నావా? రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు సహజంగా వేస్తున్న ఎత్తుగడల్లో ఇది ఒక అంశంగానే భావించవలసి ఉంటుందనేది నా అభిప్రాయం. టైమ్ అవుట్. ఎండింగ్ డైలాగ్ చెప్పు. రామాలు ఆపండి, వాస్తవ పరిపాలనకు రండి.